హలో ఎవరివన్, అందరికీ నమస్కారం అండి. గౌరవ ఏపీపీఎస్సీ బోర్డు వారు లెక్చరర్ పోస్ట్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యొక్క రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. ఎవరైతే ఈ రిజల్ట్స్లో ఉత్తీర్ణత పొంది నెక్స్ట్ అయినటువంటి డీవీకి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషను మరియు సిపిటి ఎగ్జామినేషన్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ నెల 20వ తారీఖు నుంచి 29 మధ్య జరుగుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు, సిపిటి అంటారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. సో ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేటటువంటి డేట్ని మనకి అనౌన్స్ చేయలేదు, ఇవ్వలేదు ఇందులో ఈ నోటిఫికేషన్లో. అయితే బహుశా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది మనకు చెప్పొచ్చు, లేదా మళ్ళీ సపరేట్ ఒక వెబ్ నోట్ ద్వారా మనకి తెలియపరచవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వెబ్ నోట్ ద్వారా మనకి తెలియపరచవచ్చు. ఓకేనండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి సిపిటికి టైం అయితే మనకి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ రిజల్ట్లో సిబిటి ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు రాసిన సిబిటి ఎగ్జామినేషన్లో మనకి ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం ఫెయిల్ అయితే కనుక ఉద్యోగం అనేది మనకి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సిపిటి ఎగ్జామినేషన్ అంటే ఏంటి, న్యూ సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాము, అలాగే సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్లో పక్కాగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా మనం మోడల్ పేపర్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే ఈజీగా అర్థం అవ్వడానికి క్లాసెస్ కూడా కండక్ట్ చేసి ఒక మోడల్ పేపర్స్ ఒక 10 వరకు మోడల్ పేపర్స్ కూడా, అంటే ఆ 10 మోడల్ పేపర్స్ చేస్తే ఇంకా దాదాపు క్వశ్చన్ ఏ విధంగా అడిగినప్పటికి కూడా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనండి. ఆ విధంగా మనం క్వశ్చన్ పేపర్స్ని అలాగే విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చామండి. సో ఆ క్లాసులు కనుక మీరు యాక్సెస్ చేయాలనుకుంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యూనివర్సల్ ఓరేటర్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ యొక్క యాప్లో ఉన్న క్లాసెస్ని యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ సిపిటి ఎగ్జామినేషన్ని ఈజీగా క్వాలిఫై అయ్యారు. ఈవెన్ దో నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండానే బేసిక్స్ తెలియకుండానే అసలు బేసిక్స్ ఇప్పటి వరకు బేసిక్స్ ఏమి రాని క్యాండిడేట్ కూడా ఈ యొక్క క్లాసెస్ని చూసి చదివి ప్రాక్టీస్ చేసి ఈజీగా పాస్ అయ్యారు. అండ్ ఆల్సో రివ్యూస్ కూడా ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారో ఈ యొక్క పర్టికులర్ క్లాసెస్ని చదివి చూసి నేర్చుకొని ఆల్రెడీ చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఆ రివ్యూస్ కూడా చదవచ్చు, ప్లే స్టోర్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్లాసెస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. క్లియర్? సో అది, లేదా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క క్లాసెస్ని యాక్సెస్ చేయడంలో కానీ మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు 9063623763 అనేటటువంటి నెంబర్కి వాట్సాప్ అనేది చేయొచ్చు. 9063623763 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఈ క్లాసెస్ కానీ ఏదైనా డౌట్ ఉంటే, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు చేయొచ్చు. సో ఇప్పుడు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు సిలబస్ ఏంటి, సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, ఎన్ని మార్కులు వస్తే పాస్ అవ్వాలి, అసలు ఏ విధంగా మోడల్ పేపర్స్ ఉన్నాయి, అసలు ఏపీపీఎస్సీ బోర్డు వారు ఇదివరకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, ట్రిక్స్ ఏంటి, టిప్స్ ఏంటి, అసలు ఆ యాప్ని ఎలా యూజ్ చేయాలి అనేటటువంటి వీడియోస్ కూడా క్లియర్గా అందులో ఉన్నాయన్నమాట. ఓకేనండి. సో మీరు లేట్ చేయొద్దు. చాలా ఈ యొక్క పర్టికులర్ కోర్సుకి సంబంధించి మీకు బయట 3000 to 5000 ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనండి. పైగా అక్కడ చెప్పేదంతా ఎంఎస్ ఆఫీస్ కోసం చెబుతూ ఉంటారు. బట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా
ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడుగుతారు అనేటటువంటి దిశగా మనం ఆలోచించి యాజ్ పర్ ఏపీపీఎస్సీ సిలబస్ మనం క్లాసెస్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది అఫోర్డబుల్ ప్రైస్, అది చాలా తక్కువ ప్రైస్తో ఉంది. ఒకసారి చూసుకోండి. చూసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏదైనా ఉంటే దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్.